ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ అనంతపురం యొక్క కార్యాలయంలో సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈరోజు విద్యార్థులకు పునాది పాఠశాల విద్య. అటువంటి పాఠశాల విద్య ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి పాఠశాలలు ఎటువంటి అనుమతులు లేకోకుండా పాఠశాలలో నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పడింది. దీనికి సంబంధించి అనేకమైనటువంటి పాఠశాలలు అనుమతులు లేవని చెప్పి వాటి యొక్క సంబంధించినటువంటి సంస్థాగత విషయాల కోసం మనం సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం విద్యాశాఖ అధికారుల ద్వారా మనం కోరితే ఈ యొక్క సమాచార అధికారం దాదాపుగా మనం 26/9 అక్టోబర్ 26వ తేదీ వరకు సమాచారం కోరితే వారు తిరిగి మనకు డిప్యూటీ డిఓ గారికి సమాచారం ఉంటే వారు దాదాపుగా 12/12/74 రోజులు 75 రోజులకు ఈరోజు సమాచారాన్ని మనకు పంపడం జరిగింది. 30 రోజులకు పంపాల్సినటువంటి సమాచారం 70 రోజులు పంపడం జరుగుతుందంటే ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచార హక్కు చట్టం అంటే ఎంత మాత్రం గౌరవం ఉందనేది ఈ యొక్క పరిస్థితిని చూస్తే అర్థమవుతా ఉంది. అదేవిధంగా సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తిగా సమాచార హక్కు చట్టంకు సంబంధించి సెక్షన్లో ఏర్పడి ఉంటుంది. 2005 సమాచార హక్కు చట్టం సెక్షన్ C(3) ప్రకారం అతని వద్ద ఆ యొక్క సంస్థ కార్యాలయంలో సమాచారం లేకుంటే ఎక్కడైతే సమాచారం ఉంటుందో అక్కడి నుంచి సమాచారాన్ని తీసుకొని దరఖాస్తుదారునికి పంపించాలి అని చెప్పి సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(3) చెప్తుంది. కానీ ఈ యొక్క డిప్యూటీ డిఓ గారు కేవలం ఇక టెల్లిస్ పాఠశాలకు సంబంధించి కేవలం ఒక పాఠశాల వివరాలు మాత్రమే పంపించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా పంపించాలి అంటే మా యొక్క కార్యాలయంలో కేవలం హై స్కూల్కి సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఉంటుంది, మేము ఇది మాత్రమే పంపిస్తాం అని చెప్పి సమాచారం ఇచ్చారు. దరఖాస్తుదారునిగా నేను సమాచార హక్కు చట్టం సెక్షన్ C(3) ప్రకారం మాకు సమాచారం ఇవ్వాలి అంటే అవునా అవన్నీ మాకు సంబంధం లేదు, నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే నేను పంపిస్తానని చెప్పి ఈ యొక్క డిప్యూటీ డిఓ గారు ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం సమాధానం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారులను ఏబీవీపీ ఒకటే ప్రశ్నిస్తారు. ఈ యొక్క సమాచార హక్కు చట్టం ప్రకారం నువ్వు సమాచారం కోరినా కూడా ఇవ్వనట్లయితే అంటే నేరుగా ఈ యొక్క టెల్లిస్ పాఠశాల యాజమాన్యంతో ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకున్నటువంటి ముడుపు ఎంత? ఈ విధమైనటువంటి ప్రశ్నలు మేము విధంగా అనుమానం వ్యక్తీకరించడానికి కారణం ఏంటంటే నీ సమాచార హక్కు చట్టం ద్వారా మేము సమాచారం అడుగుతుంది, మీరు 75 రోజులకు సమాధానం ఇచ్చారు, దాదాపు 30 రోజుల లోపు సమాచారం ఇవ్వాలి, 70 రోజులకు ఇచ్చారు. ఆ యొక్క 70 రోజుల్లో కూడా అరకొరగా దరఖాస్తుదారులు తప్పుదోవ పట్టించే విధంగా మీ యొక్క సమాచారం ఉంది. కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా అప్పీలుకి వెళ్ళి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. దీన్ని రేపు సోమవారం కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేస్తాము. తక్షణమే మాకు సమాచారాన్ని పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా సమాచార హక్కు చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకుని దరఖాస్తుదారుని తప్పుదోవ పట్టించాలని చూస్తే చట్టం ముందు మిమ్మల్ని చట్టం కఠినంగా శిక్షిస్తారని కూడా ఈ సందర్భంగా తమకి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క సమాచార హక్కు చట్టం మీరు తప్పుదోవ పట్టించినటువంటి దానికి మేము ఖచ్చితంగా న్యాయస్థానంగా న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం ప్రకారము ఈ యొక్క విధి విధానాల ద్వారా మేము మాకు కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకొని ఈ యొక్క పాఠశాల యాజమాన్యాల యొక్క అనుమతులు ఒక తరగతి వరకు అనుమతి తీసుకొని మరొక తరగతి వరకు నడుపుతున్నారని చెప్పి అనేక సార్లు మీకు తెలియజేసినప్పటికీ మీరు పట్టించుకున్న పాపం లేదు. కాబట్టి అవన్నీ ఏ విధంగా ఉన్నప్పటికీ సమాచార హక్కు చట్టాన్ని కూడా ఈరోజు నీరుగారుస్తున్నారంటే మీ యొక్క నిర్లక్ష్య ధోరణికి ఇదే ఉదాహరణ. కాబట్టి ఇకనైనా మీ యొక్క తీరును మార్చుకొని సమాచార హక్కు చట్టానికి సంబంధించి కానీ విద్యార్థులు అనేక సమస్యలను పరిష్కరించాలని చెప్పి మీకు అటువంటి శక్తి సామర్థ్యాలను అటువంటి బుద్ధిని ప్రసాదించాలని ఆ యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. అఖిల్ కుమార్ రెడ్డి, ఏబీవీపీ, అనంతపురం జిల్లా కేంద్రం.